కృష్ణ ట్యాక్స్ వేసినా పర్వాలేదు, విత్ బిల్ తీసుకో. అరే ప్రతిసారి జ్ఞాపకం చేయాలా? నాకు తెలీదా? తీసుకుంటానులే. సార్ మీరు జనతా దర్శనం గణేష్ గారు కదూ? అవును సార్ మీకు చాలా ధైర్యం సార్. అది ఎలా వచ్చింది సార్? ధైర్యం అనేది నాలో మాత్రమే కాదు, పుట్టిన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఎలా ఉంటాయో ధైర్యం కూడా ఉంటుంది. కానీ అది మనకి కంటికి కనిపించదు అంతే. వీటన్నిటిని ఎలా ఉపయోగిస్తామో ధైర్యాన్ని కూడా బయటకు తీసి ఉపయోగించాలి. అప్పుడు అందరూ ధైర్యవంతులు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్ సార్. వస్తాను సార్. రైట్ రైట్ మేడం. హలో ప్లీజ్ కాస్త రోడ్డు దాటిస్తారా? హలో అలాగే ఏంటో పదండి. మెల్లగా మెల్లగా వచ్చేసాం. హలో 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 ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆ రోజు ఆ బస్సులో పావును చూసి భయపడి నన్ను కౌగిలించుకున్న మూగమ్మాయి కదూ? హలో ఏంటండి, ఎలా ఉంది ఒళ్ళు? ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు కళ్ళు కనిపించవు అంతే, మాటలు బాగానే వస్తాయి. అమ్మాయి అంతంగా ఉంటే చాలు, ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడడానికి వచ్చేస్తారు. మేడం అది ఆ రోజు. ఏమిటండి అది ఆ రోజు అంటూ రాగం చేస్తారు? హెల్ప్ చేశారు కదా, ఇక వెళ్ళండి. చొంకెందుకు కారుస్తారు? మీకు వేరే పనంటూ ఏమీ లేదా? మిమ్మల్ని మేడం ఏదో రాంగ్ ఐడెంటిఫికేషన్ అనుకుంటాను, తప్పైపోయి క్షమించండి, మీరు వెళ్ళండి మేడం. ఓకే ఓకే, నన్ను రోడ్డు దాటించినందుకు చాలా నిలదీసి జనతా దర్శనానికి అర్థాన్ని కల్పించిన ధీర యువకుడు గణేష్. మగాడంటే ఇతనరా. హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ గణేష్. తర్వాత ఏమైంది? ఏదో అయిందిలే, వదిలే. ఏమైందిరా? అయ్యో చూడరా, రోజావే మా కనిపించక్కర్లా. ప్రేమ్ ఎక్కడికి? ఓ ఓ ఓ ఏంటి మాటలు రావా? బెబ్బ ఓ ఎక్కడికి వెళ్ళాలో సరిగ్గా చెప్పు. ఆ ఆ ఆ సాయిబాబా గుడికా? రవీంద్ర భారతికా? నీతో ఇంకాసేపు మాట్లాడితే నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మెంటల్ హాస్పిటల్కా? సరే, 4 రూపాయలు తీసుకో. గణేష్ పాపం ఆ పిల్ల మోగదురా. ఇంత అందంగా ఉన్న తనకి అంతా అల్లా లేలరా. హోల్డ్ బొస్సకి అదృష్టం దగ్గర. హాయ్ గణేష్. హాయ్. ఏంట్రా నిన్న దర్శనమే లేదు? అయ్యో నిన్నంతా ఇంట్లో ఉండిపోసి వచ్చింది. ఎందుకు? నేను సడన్ గా మా ఇంట్లోకి ఒక పావు వచ్చిందిరా. నిజమా? హిప్నటైజ్ చేసి మ్యాజిక్ చేసి మంత్రం వేసి పట్టేసుకున్నాను. అవునా? ఈ రోజే దాన్ని స్నేక్ పార్క్ లో అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఏది అయితే చూపించి చూద్దాం. ఎంటర్ ద డ్రాగన్. ఎక్స్క్యూజ్ మీ, హలో. దీని చూసి అందరిలాగా మీరు చూసుకున్నారా? ఇదిగో చూడండి చూడండి చూడండి. అవును, డూప్లికేట్. పాప మోగపిల్లతో జోకులేంట్రా? సారీ మేడం. అదిగో ఆ పొట్టిగా ఆడుతున్నాడే, అతనైనా గవస్కరు.
నువ్వు ఇంకా గవాస్కర్ కాలంలోనే ఉన్నావేంటమ్మా? సచిన్ టెండూల్కర్ మాతను కొడుతున్నాడు చూడు, కొడుతున్నాడు చూడు. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? ఊరికే చూడకూడదా? అమ్మా, క్రికెట్ అంటే ఏ అంటూ ఇలా అరుస్తూ చూస్తేనే మజాగా ఉంటుంది. నీలాగా మూగదాన్లా చూస్తారా? చూసారా చూసారా, నేను మోగదాన్నంట. బాధగా ఉందా? నువ్వు ఒక 90 కొట్టు, నేను నీకు గవాస్కర్లా కనిపిస్తా. ఛీ, నోరు మూసుకోండి. పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియడం లేదు. లోపలికి రండి, మీ పని చెప్తాను. అన్నయ్య సచిన్ 99. అన్నయ్య అన్నయ్య. బా ఏంటే అవును, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరూ క్రికెట్ అంటే ప్రాణాలు ఇస్తారు. నువ్వేంట్రా అంటే ఎప్పుడు చూసినా కమ్యూనిస్ట్ బుక్లే చదువుతూ ఉంటావు. నాకు డౌట్, ఏంటది? నువ్వేమైనా కమ్యూనిస్టువా? ఏయ్, నువ్వెప్పుడు క్రికెట్ మ్యాచే చూస్తుంటావు. నువ్వేమన్నా క్రికెటర్వా? చూడన్నానా. ఇది నీకంత అవసరమా? బాధగా ఉందా? నువ్వు ఒక 90 కొట్టు. ఊరుకోనన్నా. ఏ చిట్టి, ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు దాన్నే చూస్తారు, చదువుతారు, సంతోషిస్తారు. దట్స్ ఆల్. అలాగని వాళ్ళకి ఇలాగా అలాగానే బ్రాండ్ వేస్తే ఎలాగా? ఇప్పుడు నాన్న చూడు, డైలీ 90 కొడతారు. ఈ దేవదాస్ అయిపోతాడా? బ్రిలియంట్ బ్రిలియంట్ రా నువ్వు. నాకు 90 లేదా? ఏయ్! రే గణేష్, ఆ, రేపు నా స్కూటర్ తీసుకెళ్ళి సర్వీస్కి ఇస్తావా? నానా ఆ. రేపు కుదరదు. ఎందుకని? నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటో అయ్యగారికి అంత ఇంపార్టెంట్ అయిన పని. సచిన్ అవుట్. అవుటా? అవుట్. సచిన్ అవుట్ అయ్యాడంటే నాకు క్రికెట్ చూడాలని ఇష్టం ఉండదు. నా మూడ్ అంతా పాడు చేశాడు. నానా, నాకు కూడా ఒక 90. హాయ్. అనియా రానియా వెళదాం. నా దర్శనం అయిపోయింది, నువ్వు వెళ్ళి భాషానే నువ్వేనే రావా? ఓ నేను రెడీ. రామ్మా. అది ఫిగర్, ఫ్రేమ్ ఫిక్స్డ్, నా హృదయంలో నిదురించే. ఎక్స్క్యూజ్ మీ. ఓ, కళ్ళు కనిపించావు కదా. హలో, నేనెవరో తెలిసిందా? గణేష్. ఏంటిది? అడ్డంగా నుంచున్నారు, దారదలండి. అడ్డంగా నించున్నానా? అంటే మీకు కళ్ళు కనపడతాయా? ఏమిటండి, మీరు గుడికొచ్చేది దేవుణ్ణి చూడ్డానికా లేక అమ్మాయిల్ని ఏడిపించడానికా? దారదలండి. గణేష్ అది కాదండి, ఆ రోజు బస్సులో పావును చూసి మీరు జడుచుకుని మూగదల్లా అరుస్తూ నన్ను కౌగిలించుకున్నారు కదా. అయ్యో, నన్ను మీరు కౌగిలించుకుంటారా? ఏమండి ఏమండి? గణేషా? నేనే. అయ్యో విఘ్నేశ్వర, ఇవన్నీ చూస్తూ గుండ్రాయిలా కూర్చున్నావే, ఈ చెవిటి దారికి కాస్త సహాయం చేయకూడదా గణేశా? అయ్యో, చెవిటిదా? మొన్న మూగ, నిన్న గుడ్డి, ఇవాళ హలో అయ్యో హలో, నేను గణేష్. కైలాష మహేష్ అంటున్నాను. గణేశ కాదండి, నా మాట వినండి. ఏంటి ముద్దు పెట్టుకుంటారా? అయ్యో దేవుడా, వినాయకా, ఏంటి స్వామి ఇదంతా? మీకు వేరే ఎవరైనా అక్కోచెల్లో ఉన్నారా? పార్కుకు రావాలా? అయ్యో అయ్యో అయ్యో. మీకు వేరే ఎవరైనా అక్కోచెల్లో ఉన్నారా? ఏంటి హోటల్ కా? అయ్యో గణేశ, అయ్యో. ముందుకు వెళ్ళిపో. వెళ్ళిపో. లక్ష్మీ గణేష, ఈ అమ్మాయికి పంచేంద్రియాల్లో ఒక్కోసారి ఒక్కో ఇంద్రియం కట్ అవుతుంది కదా. తనేనా లేక ట్రిపుల్ యాక్షనా? అయినా మనకెందుకులే. అందుకే పెద్దోళ్ళు అంటారు, అప్పిచ్చిన వాళ్ళ వెనక, వెళ్తున్న బస్సు వెనక, సైట్ కొట్టే అమ్మాయిల వెనక వెళ్ళకూడదు అని. తప్పైంది స్వామి? పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.